గిలగిల గిలగిలాడాం, ముప్పతిప్పలు పడ్డాం. అప్పుడు ఈ లేవా కార్డులు ఏం లేవు, ఏమీ లేవు. అంటే అప్పటికే ఇది కూడా లేదా, కేంద్ర ప్రభుత్వం కూడా లేదా ఆయుష్మాన్ భారత్ లాంటిది? 96లో మ్యారేజ్ అయింది, 2000. అప్పుడు ఇంకా పెట్టలేదు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 2006, 2007 టైంలో పెట్టింది అది. అప్పటిదాకా ఏం లేదు అసలు. ఇంకోటి అప్పుడు అట్లా అనుకున్నా, నాలాంటి వైట్ రేషన్ కార్డు హోల్డర్ పోనీ అట్లాగని వైట్ రేషన్ అప్పుడు కార్డులే వచ్చే కాదు. మామూలుగా అయితే ఆ రోజు నా జీతం ప్రకారం వైట్ రేషన్ కార్డు కరువునే, కానీ కార్డులే ఇచ్చేవాళ్ళు కాదు. దాని వలన సమస్య అనమాట. అందులో అప్పుడు వైట్ రేషన్ కార్డు అంటే 40,000 ఏడాదికి జీతం. మనం ఏడాదికి వచ్చేటోడికి ఆ లెక్కను చూసుకున్నా 24,000. కాబట్టి వస్తుంది మనకు. కానీ సమస్య అక్కడ ఉంది, కార్డులు ఇవ్వరు. ఇంకోటి అసలు అప్పుడు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో అనినే ప్లాన్ చేసుకుంటే చివరి నిమిషంలో అట్లయింది. అట్లాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేసి నాకు తెలుసు ఆ నొప్పి ఎట్లా ఉంటది. కానీ తొలి దశలో చాలా బాగా జరిగింది. అయితే ఆరోగ్యశ్రీ బకాయిలు నాకు బాగా గుర్తు. రోషే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో ఉండగా నేను చేసిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది, ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అనేటటువంటిది ఉద్దేశం మంచిదే, కానీ ప్రభుత్వానికి అతి పెద్ద భారం. ఆ బకాయిలు రాజశేఖర రెడ్డి చనిపోయారు కానీ అది నేను తీర్చాల్సి వస్తుంది, దానివల్ల మిగతాది ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్పుకొచ్చాడు ఆ రోజు. అంటే బకాయిలు వాటి వలన సంక్షేమం కారణంగా బకాయిలు పట్టడం అన్నది అప్పటి నుంచినే నడుస్తున్నాం. రాజశేఖర రెడ్డి